జగన్ పథకాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి గెలుస్తాడు అనుకున్నాము, కానీ ఓడిపోయారు అని చెప్తూనే షర్మిల అయితే జీరో, జగనే హీరో అని చెప్పి మళ్ళీ చెప్పటం. అట్లా 3-4 అంశాల్లో అలాగే రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట్లాడింది కూడా ఓకే మేము స్వాగతిస్తాము అన్న పద్ధతిలో చెప్పటం. కానీ కీలకమైంది మీరు గమనించాల్సింది, కేంద్రం గురించి ఆయన విమర్శ చేయలేదు. అవును, కాంగ్రెస్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. కేంద్రానికి మేము సమస్యలను బట్టి మద్దతు ఇస్తామని సరిపెట్టారు. అంటే బీజేపీతో మరీ తీవ్ర వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు బీఆర్ఎస్ అనే విషయం మనకు అర్థమవుతుంది. కవిత గారి ఇష్యూ వల్ల ఒకటేనే కాదు, ఓవరాల్గా కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరిని ఒకటేసారి ఎదుర్కోలేము, దెబ్బతిన్నాం కాబట్టి అని. ఇంకొకటి ఏమో అభ్యర్థులను మార్చకపోతే ఓడిపోయామంటున్నారు. అభ్యర్థులు ఆయన అందరినీ మార్చాడు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు ఎన్నికల ముందు మనం చర్చ చేసాం వాస్తవంగా.